జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక పెద్ద ఇష్యూ ఎలక్షన్స్ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఏంటంటే 25,000 కిలోల సంబంధించినటువంటి డ్రగ్స్ వైజాగ్ పోర్ట్లో సీజ్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది, అంటే వైసీపీ నేతలకు సంబంధించి వచ్చింది. మనం కూడా చాలాసార్లు మాట్లాడాం. నిన్న సిబిఐ క్లియర్గా చెప్పింది అది డ్రగ్స్ కాదు, అదొక పౌడర్, కొన్ని మెడిసిన్స్లో యూజ్ చేసినటువంటి ఒక పౌడర్ కింద ఉంది, అవి డ్రగ్స్ కాదని చెప్పేసి సిబిఐ చెప్పిన తర్వాత ఎక్కడా కూడా దీనికి సంబంధించి మాట్లాడేవాళ్ళు లేరు, ఎక్కడా కూడా దీనికి సంబంధించి బయట పెట్టేవాళ్ళు, మీడియా చూపించట్లేదు, ఎవరు చూపించట్లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ఎలక్షన్స్ టైంలో దాన్ని ఒక ప్రచారంగా ఉపయోగించుకున్నారు. ఇది వాస్తవం అనేది ఇప్పుడు సిబిఐ చెప్పిన తర్వాత ఎవరు చెప్పట్లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలహీనతలో ఇది ఒక బలహీనత. నిజానికి ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా కొన్ని మీడియా సంస్థలు 25,000 కిలోల డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, అమ్మి ఎన్నికల్లో సొమ్ము చేసుకుంటాడు, అన్నిటికన్నా మించి లోకల్ గా ఉన్న పోలీసులు సహకరించలేదు, ఆ సిప్పి వాళ్ళకి దాన్ని పాడు చేయడానికి ట్రై చేసినారు, ఇన్ని మాట్లాడేసినారు. పెద్ద ఎత్తున ప్రచారం ఎంతో కొంత కాకపోయినా కొంత వైసీపీకి విశాఖపట్నంలో కానీ రాష్ట్రంలో చెడ్డ పేరు వచ్చింది. వాళ్ళు చేయని నేరానికి ఎన్నికల టైంలో అది ఒక నష్టం వచ్చిన దాంట్లో అదొక కారణం. కానీ ఈ రోజు అదే సిబిఐ చాలా స్పష్టంగా అది ఈస్ట్ అని చెప్పింది. ఒక రకంగా అక్కడ విశాఖలో ఆక్వా బిజినెస్ కావచ్చు, అనేక ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి ఫీడ్ కావచ్చు, ఇంకో రూపంలో వస్తూ ఉంటాయి. విశాఖపట్నంకే వస్తాయి, ఎందుకంటే ఆడనే సిపి ఆడు ఉండేది కాబట్టి ఆడికి వచ్చి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని వీళ్ళు సిబిఐ వాళ్ళు దాంట్లో ఏమని తేల్చడానికి 6 నెలలు పట్టింది. కానీ వీళ్ళు 6 సెకండ్లో చెప్పేశారు దాంట్లో ఎవరెవరెవరు అంటే రాజకీయంగా ఇష్టం వచ్చినట్టు చేసేసారు. ఇది ఆ రోజు నష్టం వచ్చింది. అంటే పత్రికలు మీడియాలో మనకు ఉన్నాయని ఆ టెంపరీగా మనకు లాభం వస్తే సారని రాజకీయంగా నెత్తులు రాళ్ళేసే పనిలో భాగంగా దాన్ని చూడాల్సి వస్తుంది. ఈ రోజు వాళ్ళు సమాధానం చెప్పాలి. వైసీపీని ఎందుకు చెడ్డ పేరు, వైసీపీ ఎందుకు చేతగాంతనం అంటానంటే, ఈ రోజు అది ఈస్ట్ అని అది డ్రగ్స్ కాదని సిబిఐ చెప్పినట్టుగా ఈరోజు తెలుస్తా ఉంది. ఇప్పుడు నిజానికి సాక్షిలో మొదటి పేజీలో వచ్చున్నారు ఏమని, నిజం తేల్చింది సిబిఐ. అసలు సాక్షి వార్త లేదు, సింగిల్ కైన్ వార్త లేదు. తమాషా ఏంటంటే ఏ పేపర్లో అయితే గతంలో అది డ్రగ్స్ అని రాశారు వాళ్ళు వార్తగానే వేసినారు, సిబిఐ వాళ్ళు డ్రగ్స్ కాదని తేల్చినారు అని. ఎవరైతే డ్రగ్స్ అని ప్రచారం చేసి ఎత్తినేసుకున్నారో ఆ పత్రికలు ఆ మీడియా డ్రగ్స్ కాదట, అది ఈస్ట్ అంట, అది లేదని సిబిఐ వాళ్ళు నిర్ధారించారు అని వాళ్ళు వార్తగానే వేసినారు. అసలు పండుగ చేసుకోవాల్సిన వైసీపీ వాళ్ళేమో వార్తనే లేదు. వైసీపీ నాయకులు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏదేదో మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడొచ్చుగా, ఆ రోజు ఎట్లా వచ్చింది, మేము ఈ రోజు మాకు కరెక్ట్ అని చెప్పి పనిచేసి వీళ్ళంతా ఇట్లే ఉంటాయని చెప్పాల్సిన వైసీపీ. అందువల్లనే ఆ మీడియా గాని ఆ పార్టీ గాని కొన్ని పార్టీలు వైసీపీ ఎందుకు తిట్టడానికి, ఏవైనా నెత్తులు రాయడానికి ఎందుకు వస్తారో తెలుసా? వీళ్ళు రెడీగా ఉంటారు వేయించుకోవడానికి. మిమ్మల్ని విమర్శించినప్పుడు మీరు రియాక్ట్ కానప్పుడు నాకు ఈజీ కదా. కాబట్టి వైసీపీ రియాక్ట్ కాదు, వాళ్ళ మీడియా ఛానల్స్ పట్టించుకో, ఫలితం ఏంటి? ఈ రోజు ఏమైనా మాట్లాడచ్చు వైసీపీ మీద. ఆ రోజు పండుగ తీరిపినట్టు అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా రెండు, ఒకటి ఆ మీడియా బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం దురదృష్టకర విషయం. వైసీపీ కూడా ఒక ప్రొఫెషనల్ గా వ్యవహరించకపోతే ఇప్పుడు ఇవన్నీ చెప్తే రేపు వాళ్ళకు కూడా లాభం కదా, ఇట్లే ఉంటాయి వీళ్ళు వైసీపీ పైన ఆరోపణలని పెరుగుతుంది కదా. అది వైసీపీ బలహీనతగా చూడాలి.